యూట్యూబ్ ఛానల్స్ దాదాపు 90% యూట్యూబ్ ఛానల్స్ పార్టీ కార్యకర్తల కంటే ఘోరంగా జర్నలిస్టులు అని పేర్లు పెట్టుకొని ఒక పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. అసలు న్యూస్కు న్యూసెన్స్కు తేడా తెలవని జర్నలిస్టులు మీరు జర్నలిస్టులా లేదంటే పనికిమాలిన దద్దమ్మల శుద్ధల శుంఠల మీరు ఏమని చెప్పాలనో అర్థం కావట్లేదు. మీరు ఒక పార్టీ కార్యకర్తలు అయితే పార్టీ కార్యకర్తలలాగా న్యూస్ను ప్రచారం చేసుకోండి. అప్పుడు పార్టీ కార్యకర్తలు మాత్రమే చూస్తారు. 100% నేను పార్టీ కార్యకర్తను ఒక పార్టీ నాయకుడిలాగానే నా న్యూస్ నా సెన్స్ అంతా పనిచేస్తుంది. మీరు మాత్రం జర్నలిస్టులు అది ఇదని పేర్లు పెట్టుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్టు బిల్డప్లు ఇస్తూ ఒక పార్టీకి కొమ్ము కాసే దద్దమ్మల్లాగా ప్రవర్తిస్తున్న జర్నలిస్టులందరికీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్స్లో మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. మీరు ఒక పార్టీ కార్యకర్తలుగా పార్టీల వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేసుకోండి మీ గురించి. అప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చూస్తారు, అది ఆనందమైన విషయము, వాళ్ళకి నచ్చొచ్చు. మీరు జర్నలిస్టులు అని చెప్పి సమాజాన్ని ఎనాలసిస్ చేసి సమాజం గురించి మంచి విషయాలను చెప్తూ కొద్ది జర్నలిజం వల్ల మిక్స్ చేసి ఒక పార్టీ కార్యకర్తల్లా తొత్తుల్లా వ్యవహరిస్తుంటే చూసి భరించలేకపోతున్నాము. నేను ఒక పార్టీ కార్యకర్తను, ఒక పార్టీ నాయకుడిని, నేను నా పార్టీ బలోపేతం కోసం మాత్రమే కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి తప్పును ఎండగడతా. నేను వేరే పార్టీ వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ నాది కాదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇట్లా మీరు ఎవడైతే మీరు ఏ పార్టీకి అయితే పనిచేస్తాడో ఆ పార్టీ పేరు చెప్పుకొని మిగతా ఏ పార్టీని అయితే మీరు విమర్శిస్తారో ఆ పార్టీ గురించి కూడా చెప్పాలి. మీరు ఇది చెప్పకుండా మీరు ఉన్నంత కాలం తెలంగాణను మోసం చేస్తున్నట్టే. మీరు తెలంగాణ ద్రోహులు అని, నిజమైన తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఈ జర్నలిస్టులే. వార్తకు న్యూస్కు న్యూసెన్స్కు తేడా తెలవట్లేదు. ముఖ్యంగా చెప్తా, నేను నిజామాబాద్లో ఒక 17-20 మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు సరైన ఫుడ్ లేక. అది న్యూస్ కాదు ఎవరికి. కానీ ఈ రాజకీయ నాయకులు ఆడే చీరలు లంగలు, రాజకీయ నాయకులకు కొడుకు పుట్టుడు, బర్త్డేలు, ఇవి ఆ న్యూస్ అంటే. జర్నలిజం అంటే ఎవడరా మీకు నేర్పింది జర్నలిజాన్ని? మీరు జర్నలిజం ఇజ్జత్ తీస్తున్నారు యూట్యూబ్లో. పార్టీ కార్యకర్తలను పేరు పెట్టుకోండి ఒక్కొక్కడు. జర్నలిస్టులు ఏందిరా మీరు? జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలా మీకు? పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తే ఈ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ నా బతుకుదేరు కోసం అని చెప్పుకుంటే తప్పేముందిరా? యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని అడ్డగోలిగా సమాజం మీద వాడి మీకు తెలిసింది తెలియంది అడ్డగోలిగా వాగుతూ సమాజాన్ని ఎటువైపు మళ్ళిస్తున్నారు. మీరు చేసే ఈ ప్రోద్బలం వల్ల తెలంగాణ రాష్ట్రం ఎంత కోల్పోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రాజకీయ తొత్తుల్లా మారడం వల్ల మీలాంటి చేతగాని దద్దమ్మ జర్నలిజం చదువుకొని చెప్పండి రా జర్నలిజం గురించి. పార్టీ కార్యకర్త అయితే ఒక పార్టీ కార్యకర్తను అని చెప్పి ప్రచారం చేసుకో. అప్పుడు ఒక పార్టీ వాళ్ళే చూస్తారు, ఒక పార్టీకే ప్రయోజనం ఉంటుంది. కానీ పార్టీ కార్యకర్తలు కాకుండా జర్నలిస్టం అని పేరు పెట్టుకొని ఒక ముసుగేసుకొని చెత్త ప్రపగండాను మీరు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎటు పోతుంది నా తెలంగాణ? కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగిన తెలంగాణ ఎటువైపు పోతుంది అనేది నా ఆవేదన అర్థం చేసుకోండి రా. జర్నలిస్ట్ అనే పేరు తీసేసుకోండి రా. ఒక పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయండి. మీరు ఏ పార్టీ అంటే ఆ పార్టీ గురించే మాత్రమే చెప్పండి రా. మిగతాది ఎందుకు చెప్తుర్రా?